ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో రామ్ సార్. అయినా రాజు, జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక చేదు జ్ఞాపకం అనేది ఎప్పుడు హాంట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎలానంటే సమయం సందర్భానుసారంతో పని లేదు. ఎప్పుడు ట్రిగర్ అయితే అప్పుడు మనిషి వెంటనే కొలాప్స్ అయిపోతూ ఉంటాడు. ఈవెన్ ప్రాక్టికల్గా చూసుకుంటే కొన్నిసార్లు మా అక్క నాకు గుర్తొస్తే సడన్గా చాలా ప్లేసెస్ నేను ఆగిపోతాను. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది నేను మనిషిలో అవ్వడానికి. మా అక్క క్యాన్సర్ అటాకే చనిపోయారు. అది కనుక గుర్తొస్తే ఇప్పటికీ ఒక చోట ఆగిపోయి ఉంటాను. ఒక చోట అట్లా ఆగిపోతాను నేను. అంటే కొన్ని అలా హాంట్ చేస్తూ ఉంటాయి. దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎలా? నేను నా పెయిన్ ఏదో చెప్పాను కానీ బట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ ఉంటుంది లోపల. దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? నారాజు, జీవితం అన్నాక అన్ని అనుభవాల సారం జీవితం. మనకు జ్ఞాపకాలు ఉంటాయి కానీ అవి చేదువా మధురమైన జ్ఞాపకాలా అన్నది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాకపోవచ్చు, కానీ జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేసే హక్కు మనకు పుట్టుకతోనే ఉంది. అయితే మన జీవితాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆస్వాదించడానికి ఎటువంటి మార్గాల్ని ఎన్నుకుంటున్నాం అనేదాన్ని బట్టి జీవితం మీకేమిస్తోంది అన్న విషయం మీకు తెలుస్తుంది. చాలాసార్లు అందరూ జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నమే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, నీకు నేను ఏదో ఒకటి ఆఫర్ చేసే అవకాశాలు ప్రతిసారి వస్తుంటాయి. నా దగ్గర ఆరెంజ్ జ్యూస్ ఉంది. సో ఈ ఆరెంజ్ జ్యూసు మన లైఫ్ అనుకుందాం నారాజు. నోరు ఊరుతుంది రామ్ సార్. నోరు ఊరుతుంటే హ్యావ్ ఎ సిప్ ప్లీజ్. ఒక్క క్షణం చాలా ఎంజాయ్ చేస్తాం. అయితే నువ్వు ఎప్పుడైతే ఒక సిప్పు టేస్ట్ చూసావో లైఫ్ అంతా అట్లాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు నారాజు. అవును, చాలా ఆనందంగా ఉంటుంది. నా బాల్యమే బాగుంది, నా స్టూడెంట్ లైఫే చాలా బాగుంది, పెళ్ళి కాకముందే హ్యాపీగా ఉన్నాను. ఇట్లాంటివి ఒకసారి టేస్ట్ చూసినప్పుడు జీవితం ఆ టేస్ట్ కంటిన్యూ అవుతుందని చెప్పడానికి లేదు. అయితే మనిషికి ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు వస్తాయి నారాజు. ఫెయిల్యూర్స్ రావచ్చు, అవమానం జరగవచ్చు, చేదు జ్ఞాపకాలు ఉండొచ్చు, వ్యాపారంలో నష్టాలు ఉండొచ్చు, జాబ్ వస్తుందని ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉండొచ్చు, ఎవరైనా పార్ట్నర్స్ మోసం చేయొచ్చు, మీరు నమ్ముకున్న వ్యక్తులు మీ దగ్గరికి రాకపోవచ్చు, మీరు ప్రేమించినా సరే మీకు ప్రేమను తిరిగి ఎవరైనా ఇవ్వకపోవచ్చు. లక్ష్యం ఏదైనా అనుకుంటే ఆ లక్ష్యంలాగే ఉంటుంది కానీ తీరదు. మీ పక్కనే మీతో పాటు ఉన్న వాళ్ళందరూ లైఫ్లో బాగా ఎదుగుతుంటారు కానీ మీరు ఎదగకపోవచ్చు. ఇవన్నీ జీవితంలో వాస్తవాలు, సత్యాలు. ఈ జీవిత వాస్తవాల్ని, సత్యాలని అన్నీ తీసుకుని జీవితాన్ని మనం కొనసాగించాలి, జీవితాన్ని మనం ఆస్వాదించాలి. మరి ఎలా నారాజు? ఇప్పుడు తాగు జ్యూస్ మొత్తం తాగేయాలి. అన్ని ప్రాబ్లమ్స్లో ఎలా రామ్ సార్? అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అలా అయితే ఏమవుతుంది నారాజు? మీరు ఓవరాల్గా చెప్పినా అందులో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు కంటి ముందు కనిపిస్తున్నాయి. ఆ యాంగ్జైటీ వస్తుంది. సో తాగితే ఏమవుతుంది? గొంతుకు అడ్డం పడుద్ది. సైకలాజికల్ హిండ్రెన్స్ వస్తుంది నాకు. అసలు అడ్డు తగులుతుంది. అసలు అవన్నీ ఉన్నాయని తెలిస్తే అసలు తాగడానికి మనసు కూడా అదే కదా అంగీకరించదు. సో జీవితంలో ఇట్లాంటి కష్టాలని, ఇట్లాంటి వాటిని మనం ఆలోచిస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయలేకుండా లైఫ్ని అలాగే ఉంచి ఆ కష్టాలే మన జ్ఞాపకాలుగా మారిపోతాయి. ఎప్పుడు ఎవరైనా మీ లైఫ్ ఎలా ఉంది అంటే మనం మాట్లాడే జ్యూస్ గురించి కాదు, లోపల ఉన్న కష్టాల గురించి, ఇబ్బందుల గురించి మాట్లాడతాం. అట్లాంటి సందర్భంలోనే ఒక అద్భుతమైన టూల్ నా దగ్గర ఉంది. దాన్నే నేను అందరికీ ఇచ్చేది. ఏ టూల్ అంటే విజువలైజేషన్ అనే టూల్ ఇస్తాను. సో నారాజు, శివుడు గరళాన్ని మింగినట్లు, శివుడైతే గరళాన్ని మింగొచ్చేమో కానీ మనం ఇట్లాంటి కష్టాలని మింగే పరిస్థితిలో ఉండము. అయితే జీవితాన్ని అలా వదిలేసిపోలేము, జీవితాన్ని ఆస్వాదించాలి. కష్టాలు అలాగే ఉంటాయి. అప్పుడు విజువలైజేషన్ ఒక్కటే మనకు ఉపయోగపడుతుంది. ఈ స్ట్రా తీసుకుని నువ్వు జ్యూస్ తాగాలనుకుంటే ధైర్యంగా తాగలం. ఎందుకంటే కష్టాలు ఉన్నవన్నీ ఏమవుతాయో చూద్దాం. జస్ట్ హ్యావ్ దిస్ మొత్తం జ్యూస్. ఎట్లాగో నీ ఇష్టం అన్నావు కదా,
నేను గటగట గ్లాస్ ఎత్తి తాగితే దాంతోపాటు అవి ఎక్కడ మింగవలసి వస్తుందో అని ప్రతిక్షణం భయం కలగొచ్చేమో కానీ నువ్వు జీవితాన్ని నిన్ను దూరంగా ఉంచి బయట ప్రపంచంలోని అనుభవాల్ని నువ్వు దూరంగా ఉంచి దానికి ప్రభావితం కాకుండా దానికి ఎఫెక్ట్ కావాల్సిన అవసరం లేకుండా విజువలైజేషన్ అన్న సాధనం అనే స్ట్రాను తీసుకొని నువ్వు పీల్చినప్పుడు జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తావు. కానీ నువ్వు ఊహించిన ఏ కష్టాలు నిన్ను ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే ఐ టెల్ యూ, పాజిటివ్ పవర్ని ఛానలైజ్ చేయడానికి స్ట్రా ఉపయోగపడుతుంది. ఏది కావాలో మనకు, ఏది మనం జుర్రుకోవాలో, ఏది జీర్ణించుకోవాలో, లైఫ్లో ఏది తీసుకోవాలో అది తీసుకునే అవకాశం విజువలైజేషన్కి ఉంది. మిగతావి వదిలేసే అవకాశం ఉంది. ఇది లేకపోతే మీరు అలాగే తాగితే దాంతోపాటు వచ్చే కష్టాలని భరించలేక అప్పుడు కష్టాల్లో పడ్డామన్న భావన మనకు కలుగుతుంది. ఫస్ట్ ఎలా రిమూవ్ చేసుకొని మనకున్న దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో చెప్పారు. వాట్ ఏ టూల్ అండ్ పర్ఫెక్ట్ టూల్ విజువలైజేషన్. సో ఈ విజువలైజేషన్ అనే ప్రాక్టీస్లో నాగరాజు ఏవి ప్రాక్టీస్ చేస్తే నా నెగటివ్ థాట్స్ రాకుండా ఉంటాయి, నా చేదు జ్ఞాపకాలు నా భవిష్యత్తుని, నా ప్రగతికి అడ్డుపడకుండా ఉంటాయి. ఈ జీవితాన్ని యాజ్ ఇట్ ఈజ్ వాటిని ఫిల్టర్ చేస్తూ నాకు అనవసరమైనవి, నా శక్తిని నిర్వీర్యం చేసేవి, ఇట్లాంటి ఆలోచనలను జ్ఞాపకాలని పక్కన ఉంచి నాకు కావలసినవి నేను ధైర్యంగా జీవితంలోకి ఆహ్వానించేటట్టు చేయగలిగే సాధనం విజువలైజేషన్. చాలా అనుభవాలు ఒకే దాంట్లో ఉన్నా కూడా మన జీవితాన్ని చూసేటువంటి పర్సెప్షన్ ఒక్క విజువలైజేషన్ మాత్రమే మార్చగలుగుతుంది. సమస్యలు రోజు ఉంటాయి, రోజు మనతో పాటే వస్తాయి. వాటిని దాటుకుంటూ ముందుకు ఎలా వెళ్ళిపోవాలనేటువంటి ఒక చిన్న టూల్ ఇది చెప్పారు చూసారా, సైకలాజికల్ స్ట్రాది. ఇది మనం స్ట్రానే అనుకుంటాం కానీ చూడన్నారా, చాలా చిన్నది, పెద్ద కాస్ట్ కూడా కాదు, కానీ ఒక్క ఐడియానే. ఈ ఆలోచన ద్వారా ఏంటంటే వెళ్ళాల్సిన విషయం మాత్రమే వెళ్తుంది, ఒక ఫోకస్డ్ మార్గం గుండా వెళ్తుంది. అట్లాంటి ఫోకస్ని సాధించగలిగేది మన దృశ్యీకరణ, అదే విజువలైజేషన్. అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది రామ్ సార్? సెప్టెంబర్ 23న విజువలైజేషన్ అడ్వాన్స్ క్లాస్లో మనం మన ఎనర్జీస్ని ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి, మన ఎక్స్పీరియన్సెస్ నుంచి ఎమోషన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీని ద్వారా విజువలైజ్ చేసిన విషయాన్ని రియలైజ్ ఎలా చేసుకోవాలి అన్నది, వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 23న 5 రోజుల పాటు జరిగే అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్. ఓన్లీ ప్రాక్టీస్, విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, అనుభవపూర్వకమైన పాఠాలు. ఎవ్రీథింగ్ పీపుల్ లెర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఆన్ 23rd September. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ ఓన్లీ ప్రాక్టీస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెప్టెంబర్ 23rd నుంచి ఉంటుంది విజువలైజేషన్ ప్రాక్టీస్. అని అంటే ఒక్కసారి కనుక మీరు నేర్చుకుంటే మీ జీవితానికి సరిపడా పాఠాలన్నీ అందులోనే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగులో అంత గొప్పగా ఎక్కడా కూడా మీరు దొరకనటువంటి అడ్వాన్స్ క్లాసెస్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. జనరల్గా అటువంటి క్లాసెస్ని నార్త్లోను లేదంటే చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారు అని అంటే లక్షలు కట్టి నేర్చుకుంటూ ఉంటారు. సో అలాంటి అవసరం లేకుండా ప్రతి కామన్ మ్యాన్కి సబ్జెక్టు సిలబస్ వెళ్ళాలి. వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి వాటి మీద అంటే ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ మీద అవగాహన పెరగాలని చెప్పేసి రామ్ సార్ దీన్ని తీసుకురావడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు టీచర్ అయినా సరే మీ పిల్లలకి మీరు నేర్పించాలి అని అంటే, ఈవెన్ పేరెంట్స్ అయినా సరే మీ పిల్లలకి సరికొత్తగా మీ జీవితాన్ని చూసే విధానం మార్చాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదు ఎవరైనా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు లేదంటే కెరీర్ ఓరియంటెడ్లో ఉన్నారు, ఒక మంచి గోల్ ఉంది, దాన్ని సక్సెస్ అవ్వాలి అని అంటే ఎలా చూడాలి, ఏ టూల్ ఉపయోగించుకుంటే మన సైకలాజికల్ టూల్ ఉపయోగించుకుంటే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాము అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి విజువలైజేషన్ అడ్వాన్స్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెప్టెంబర్ 23rd నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.